బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడిగడ్డ సందర్శనకు గులాబీ దండు వెల్లువలా తరలివచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసే విమర్శల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం ఎంత వరకైనా కొట్లాడతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చేపట్టిన చెలో మేడిగడ్డ విజయవంతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అడ్డగోలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతల తీరును ఎండగడుతూ ముందుకు సాగింది. కాళేశ్వరం వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ చేపట్టిన చెలో మేడిగడ్డ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. వందలాది మంది నేతలు, వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు వెంటరాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ శాసనసభాపతులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, సవితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కదిలారు. మేడిగడ్డ ప్రాజెక్టును పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, రైతుల ప్రయోజనాలను కాపాడాలన్న డిమాండ్తో చేపట్టిన ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగింది. చెలో మేడిగడ్డ యాత్ర పార్లమెంటు ఎన్నికల కోసం కాదని, దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని, త్వరగా ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లందేలా చూడాలన్నదే తమ లక్ష్యమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల పర్యటనకు బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపునకు ఊరూరా విశేష స్పందన వచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నేతలు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయానికి చేరుకోగా ఉదయం హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు వాహన శ్రేణి ప్రారంభమైంది. సుమారు 1000 మంది పార్టీ నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో ఉప్పల్, భువనగిరి, జనగామ, వరంగల్, పరకాల, భూపాలపల్లి జిల్లాలకు చెందిన నేతలంతా హైదరాబాద్ నుంచి వస్తున్న వాహన శ్రేణులకు జత కలిశారు. పరకాల, స్టేషన్ గన్పూర్, మంతని, పెద్దపల్లి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి నేతలు నేరుగా మేడిగడ్డకే చేరుకున్నారు. మార్గమధ్యంలో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున తోరణాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల పటాకులు కాలుస్తూ డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. జలప్రదాతకు స్వాగతం, అపర భగీరథుడికి స్వాగతం అంటూ ఊరూరా పోస్టర్లు వెలిశాయి. గ్రామాల్లోని ప్రజలు చేతులెత్తి యాత్ర బృందం వాహన శ్రేణికి ఎదురొచ్చి అభివాదం చేశారు. మేడిగడ్డ బరాజ్ వద్దకు చేరుకున్న పార్టీ బృందానికి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బరాజ్ మొత్తం జనంతోనే నిండిపోయింది. అడుగడుగునా పరిశీలించిన బృందం మేడిగడ్డ బరాజులో కుంగిన పిల్లర్లను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. బరాజు పైనుంచి కింది వరకు వెళ్లి గేట్లను కూడా పరిశీలించారు. దెబ్బతిన్న 19, 20, 21 పిల్లర్ల వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. బృందానికి రిటైర్డ్ ఇంజనీర్లు దామోదర్ రెడ్డి, వెంకటేశం, నీటిపారుదల రంగ నిపుణుడు వి ప్రకాష్ తదితరులు అక్కడ జరిగిన పరిస్థితిని వివరించారు. దెబ్బతిన్న పిల్లర్లను ఎలా బాగు చేయవచ్చో వివరిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఎమ్మెల్యేల బృందంలో ఉన్న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా ప్రభుత్వం పూనుకుంటే ఎలా బాగు చేయవచ్చో చెప్పారు. మేడిగడ్డను పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ బృందం నేరుగా అన్నారం బరాజ్కు చేరుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యుత్తమంగా ఉన్నదని లెక్కలతో సహా మాజీ మంత్రి కేటీఆర్ వివరిస్తున్నంతసేపు కార్యకర్తలు చప్పట్లతో అభినందించారు. హరీష్ రావు ఒంటి చేత్తో అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారును నిలదీశారని, ఆ పార్టీ విధానాలను ఎండగట్టారని చెప్పినప్పుడు నినాదాలు మిన్నంటాయి. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత విషయంలో మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణల్ని సాక్ష్యాలతో సహా హరీష్ రావు సభలో వివరించారని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖను సభలో చూపించారని చెప్పారు. అన్నారం బరాజ్ గడ్డపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి కడియం శ్రీహరి, కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం, బీఆర్ఎస్ వాస్తవాలు పేరుతో రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజలకు వాస్తవాలను వివరిస్తుండగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆసక్తిని కనబర్చారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రాజకీయంగా తమపై దాడి చేయండి, ప్రజల ప్రయోజనాల్ని దెబ్బతీస్తామంటే ఊరుకోబోమని కడియం శ్రీహరి తేల్చి చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, పోరాటాలు బీఆర్ఎస్ కు కొత్త కాదని కడియం అంటే మేమంతా మీ వెంటే ఉంటామంటూ చప్పట్లతో ఆయన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు.
తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నా కూడా బీఆర్ఎస్ సర్కార్ కావాలనే రీడిజైన్ చేసిందని ఇటీవల మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణల్లోని డొల్లతనాన్ని మేడిగడ్డ వేదికగా హరీష్ రావు బట్టబయలు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల జలాలు అందుబాటులో లేవని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సిడబ్ల్యూసీనే తెలంగాణకు లేఖ రాసిందని వెల్లడించారు. ఆ లేఖను మేడిగడ్డ వేదికగా చూపారు. ఇదిగో సాక్ష్యమంటూ ఉత్తమ్ ఆరోపణల్ని హరీష్ రావు ఎండగట్టారు. ఉదయం మొదలైన బీఆర్ఎస్ చేపట్టిన యాత్ర అలసట లేకుండా కొనసాగింది. మేడిగడ్డ అన్నారం బరాజ్ సందర్శన అర్ధరాత్రి వరకు సాగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా ఈ యాత్రలో ఆశాంతం పాల్గొన్నారు. ఇంజనీర్ల సంఘం జేఏసీ నేత వెంకటేశం సభాముఖంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సాంకేతిక అంశాలను వివరించారు. ముమ్మాటికి ఇక్కడ నీళ్లు ఉంటాయన్న అంచనాలతోనే ప్రాజెక్టు కట్టారని, మేడిగడ్డకు మరమ్మతులు చేసి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, మరమ్మతులు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికే పేరు వస్తుందని చెప్పారు. ప్రాజెక్టులకు ఇలాంటి సమస్యలు తలెత్తడం ఇదే తొలిసారి కాదని, ఇలాంటి సమస్యలు వస్తాయని, వచ్చిన సమస్యలను భూతద్దంలో చూపించవద్దని హితవు పలికారు.